రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. కుమార్తె వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సురేఖ పదవి రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కొండా సుస్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశానంటూ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇస్తున్నట్లు ప్రకటించారు. నేను రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశానని ఆమె పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే నేను రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశానంటూ ఆమె పేర్కొన్నారు. పార్టీని కాదు రేవంత్ రెడ్డినే నేను టార్గెట్ చేసుకున్నానంటూ కూడా ఆమె మరోసారి చెప్పారు. అయితే నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్పై చాలా గౌరవం ఉందంటూ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతుందని ఆమె పేర్కొన్నారు. అందుకే వారిని టార్గెట్ చేసుకున్నానని ఆమె వ్యాఖ్యానించారు. పైగా ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి ఆయన ఎవరు? సిడబ్ల్యూసి సమావేశాల వంటి వ్యవస్థ ఉంది కదా అంటూ ఆమె పేర్కొన్నారు. ఆ ప్రకారంగానే అభ్యర్థులను ప్రకటిస్తారు. నేను అదే ప్రశ్నించానంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక నేను స్వతంత్రంగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కొండా సుస్మిత ఒక జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడుతూ అన్నారు. వచ్చే ఎన్నికలలో తాను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమంటూ గీసుకొండలో బుధవారం నాడు సుస్మిత వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల పరకాల బహిరంగ సభలో వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాష్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలా ఏకపక్షంగా ఎలా మాట్లాడతారంటూ ఆమె ప్రశ్నించారు. సీఎం సోదరుడు పెట్టిన డొల్ల కంపెనీకి 200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడబోనని, తన వ్యాఖ్యలపై కౌంటర్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తే సీఎం కుటుంబ అవినీతిని ఒక్కటొక్కటిగా బయటపెడతానంటూ కొండబద్దలు కొట్టారు.